ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నన్ను క్షమించే వరకు నేనేమీ తినలేను. అది తిరిగి రావడానికి ఆస్కారమే లేదు. అది కోపంతో వెళ్ళినా దాన్ని పైకి పంపించే ప్రయత్నం చేశాను. బ్రేక్స్ ఫెయిల్ అయిన కారు ఈ పాటికి ఎక్కడో ఒక దగ్గర యాక్సిడెంట్ అయి ఉంటుంది. సమంత కాలం చేసే ఉంటుంది. కాకపోతే ఇంకా ఫోన్ కాల్ రావడం లేదు. చెప్పాను కదమ్మా, కోపంలో వెళ్ళింది, కోపం తగ్గాక వచ్చేస్తుంది అని. అయినా క్షమించటానికి నువ్వేం తప్పు చేయలేదమ్మా. నీ విషయంలో సమంత చాలా తప్పులు చేసింది. అవన్నీ తెలుసుకుని అదే నిన్ను క్షమాపణ అడుగుతుంది. నా తల్లివి కదమ్మా. రా, అన్నం తిందువుగాని పద. వద్దు నానమ్మా, నాకేం తినాలని లేదు. అక్క ఇంటికొచ్చి నాతో మాట్లాడే వరకు నాకు బాధగానే ఉంటుంది. మీ తాతయ్య కూడా బయటికి వెళ్లారు కదా, ఆయన తీసుకొస్తారు. నువ్వు ఆకలితో ఉన్నావంటే ఆయన అస్సలు తట్టుకోలేరమ్మా. వదినా, నువ్వు నీ మనవరాలికి అన్నం తినిపిస్తున్నావు కదా, ఇదే సరైన సమయం. ఏ రోజుకైనా పనికొస్తుందని ఈ పాయిజన్ ముందే తెచ్చి ఇంట్లో ఉంచాను. కానీ ఇలాంటి అవకాశం వస్తుందని నేను ఊహించలేకపోయాను. ఒక మనవరాలిని బయటికి పంపించి పైకి పంపించే ఏర్పాట్లు చేశాను. ఇప్పుడు ఇంటికొచ్చిన ఈ మనవరాలికి నువ్వు ప్రేమగా పెట్టే ముద్దే తన ప్రాణం తీసేలా చేస్తాను. పొడ్డు, నేనే ఇక్కడికి అన్నం తీసుకొస్తాను, ఇక్కడే తిందువుగాని. నీకు చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించే అదృష్టం మాకెలాగూ లేకుండా పోయింది. నువ్వు మా మనిషివి అని తెలిసినా కూడా ఇన్ని రోజులు నిజాన్ని చెప్పకుండా ఈ ఇంట్లోనే నువ్వు పరాయిదాన్లా బతికావు. మేం కూడా నీతో అలాగే ప్రవర్తించాం. కానీ ఇప్పుడు నువ్వు ఈ ఇంటి మనవరాలివి, అందరి ముందు గర్వంగా ధైర్యంగా చెప్పే పరిస్థితి కూడా వచ్చింది. మీ తాతయ్య
నీ మీద ఎంతో అభిమానాన్ని చూపిస్తున్నారు. ఆ విషయం నీకు తెలుసు కదా. మరి నువ్వు ఆకలితో ఉంటే ఆయన నేను ఇద్దరం తట్టుకోలేము. తిను వర్ష. తిను వర్ష. మీ నానమ్మ ప్రేమతో తినిపిస్తున్న విషపు భోజనం తిను. ఇదే నీకు ఆఖరి ముద్ద అవుతుంది. ఏ అక్కా చెల్లెలు కలవాలని ఎన్నాళ్ళు పాటుపడ్డారో ఆ అక్కా చెల్లెళ్ళు ఇంట్లో కలవకపోయినా చచ్చాక స్వర్గంలో కలుసుకుంటారు. తిను. నన్ను క్షమించు వర్ష. నిన్ను ఎన్ని మాటలన్నాను, మానసికంగా ఎంతో చిత్రవద చేశాను. కాని నువ్వవేమీ పట్టించుకోకుండా నా మీద అనురాగాన్నే చూపించావు. నేను చేసిన పాపాలకి నన్నెవ్వరూ క్షమించరు, కాని ఒక్కరు క్షమిస్తారు. అది నువ్వే వర్ష. ఇప్పుడు నీ ముందుకొచ్చి నాకన్ని నిజాలు తెలిసిపోయాయి, నువ్వే నా చెల్లెలివని చెప్తే అక్కడ అందరూ సంతోషిస్తారు. కాని నువ్వు మాత్రం నన్ను వంశీని కలపాలనే చూస్తావు. అలా జరగకూడదు. నేనున్నంత వరకు నువ్వు నీ ప్రేమని గెలుచుకోవు. మా పెళ్లి నిలబెట్టాలనే చూస్తావు. నీ మీద పంతంతో తాళి కట్టించుకున్నానే గాని వంశీ మీద ప్రేమతో కాదు అని నీకు తెలుసు. అయినా సరే నువ్వు నన్ను వంశీని కలపాలనే చూసావు. అలా జరగకూడదు. నీ ప్రేమ గెలవాలి. నిన్ను మనసారా ప్రేమించిన వంశీ జీవితంలో నువ్వే ఉండాలి. మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అలా అవన్నీ జరగాలంటే నేను శాశ్వతంగా దూరమైపోవాలి. నేను నీకు చేసిన అన్యాయానికి ఇదే సరైన పరిష్కారం. నేను ఎప్పటికీ లేనన్న నిజం తెలిస్తే నువ్వు ఇప్పుడు బాధపడినా భవిష్యత్తులో వంశీతో సుఖంగా ఉంటావు. తాతయ్య నానిని నువ్వు బాగా చూసుకుంటావు. మీరందరూ ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి. ఎన్నాళ్ళు నా వల్ల మీరు పడ్డ బాధలు చాలు. ఇక మీదట మీకు సంతోషం తప్ప నా వల్ల మీకు ఎలాంటి సమస్య రాకూడదు. ఈ కార్ ఇక్కడుందేంటండి? నేనే రిపేర్ చేయించి ఇక్కడికి తీసుకురమ్మని చెప్పానమ్మా. ఇప్పుడే కారు తీసుకొచ్చి ఇచ్చారు.